హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రజక్ 26. చూడండి, ఈరోజు అయితే మనం ఏం చేస్తున్నామో సర్వపిండి చేయబోతున్నాం. మనకు కావాల్సినంత బియ్యం పిండి యాడ్ చేయండి. బియ్యం పిండి తర్వాత కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎంత కావాలంటే అంత. అండ్ కొద్దిగా పసుపు తీసుకోండి. ఎక్కువ డార్క్ వేయొద్దు, లైట్గా వేసుకోండి, మళ్ళీ స్మెల్ వస్తుంది కదా మొత్తము. అట్లా మనకు కావాల్సినంత లైట్ కలర్ రావడానికి మనకు కావాల్సినంత చిల్లీ పౌడర్ తీసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, కారం అంటారు కదా, మంచిగా కారం ఉండడానికి మీకు ఎట్లా అనిపిస్తే అట్లా. మీ ఇంట్లో చిన్నపిల్లలు అయితే కారం తినరు కదా, అట్లా కొద్దిగా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ తీసుకోండి, మనకు కావాల్సినంత టేస్ట్కి సరిపడా ఆనియన్స్ కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకొని వాళ్ళు వేసుకోవాలా. దాని తర్వాత మనకి ఇంకా గ్రీన్ స్పైసెస్ తీసుకోండి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేయండి, తినడానికి మంచిగా వస్తుంది. పెద్దగా కట్ చేస్తే అంత టేస్ట్ ఉండదు, పెద్దగా ఉంటాయి కదా తీసేస్తారు. చూడండి, మనమైతే ఈరోజు అందరు రియాక్షన్స్ చూద్దాం ఎట్లుంటాయో తిన్న తర్వాత. అండ్ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేయండి బాగా, మంచిగా దానికి అంతా పట్టాలి కదా. మంచిగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను. తర్వాత కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెం వేసి మిక్స్ చేసి లాస్ట్కి అయితే నేను సాల్ట్ వేసాను, గుర్తొచ్చింది అప్పుడు సాల్ట్ వేయలేదని. అంతా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత కలిపిన తర్వాత సాల్ట్ గుర్తు రాగానే సాల్ట్ వేసేసిన నేనైతే. మీరు చూడండి, ఫస్ట్ ఎందుకు వేయలేదు అక్క అని అనుకుంటారు కదా, మర్చిపోయాను. ఇక్కడికైతే తీసుకొచ్చి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ పోసి, ఆయిల్తో మిక్స్ చేసి మంచిగా ఆయిల్ ఎక్కువ పోయాలి, కొంచెం పోస్తే ఉడకదు. మనకు కావాల్సినంత ఆయిల్ తినని వాళ్ళు కొద్దిగా పోసుకుంటే బెటరు. మేమైతే మంచిగా తింటాం కాబట్టి ఎక్కువ పోసుకున్నాం. కలపండి, అట్లా రౌండ్గా కలిపి మంచిగా ఒక లెవెల్ రావాలి, అదంతా మంచిగా ఉడకాలి కదా లోపల. అట్లా అని ఇట్లా హోల్స్ పెట్టేసుకోండి. మంచిగా పిండి మొత్తం ఇట్లా కలిపిన తర్వాత అలా పెట్టి హోల్స్ అనేసుకోండి. హోల్స్ అన్న తర్వాత అలా హోల్స్ ఎందుకంటే అందులో ఉడికి మంచిగా ఆయిల్ మొత్తం అలా పోసి ఆయిల్ రావాలని చెప్పి ఆయిల్ పోసిన తర్వాత ఇట్లా వచ్చింది అనమాట. కానీ గాయ చూసినట్టయితే టేస్ట్ మొత్తం చాలా అదిరిపోయింది. చూడండి ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా?